హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీవ్. వర్షం కురిసేటప్పుడు ఆ వర్షంలో ఐస్ ముక్కలు పడటం, ఈ మధ్య కాలంలో అయితే ఏకంగా చేపలే పడటం లాంటివి చూస్తున్నాం. అయితే నేను చెప్పబోయే ఈ వింత వర్షం వీటన్నింటికన్నా డిఫరెంట్. ఎందుకంటే ఆ వర్షంలో కురిసింది నీరు కాదు, రక్తం. ఈ వింత జరిగింది ఎక్కడో కాదండి, పచ్చటి ప్రకృతి అందాలకు కొలువైన కేరళ రాష్ట్రంలో. ఈ బ్లడ్ రైన్ 2001వ సంవత్సరంలో జూలై 25 నుండి సెప్టెంబర్ 23వ తారీఖు వరకు కురిసిందంట. అయితే ఇదేమీ మొదటిసారి కాదని 1896 నుంచి ఈ రకమైన వర్షాలు అప్పుడప్పుడు కురుస్తూనే ఉన్నాయని అక్కడి వారు చెప్తున్నారు. హిందూ ధర్మాల ప్రకారం రక్తపు వర్షం కురవడం అంటే ఏదో ఒక వినాశనం జరుగుతుందని ఒక నమ్మకం. ఈ నమ్మకాల వల్ల అక్కడ ఉన్న ప్రజలు చాలా భయపడ్డారంట. ఈ వర్షం కేవలం ప్రకృతిలో సంభవించే కొన్ని వింత మార్పుల వల్ల ఇలా జరిగిందని, దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని కేరళ ప్రభుత్వం మరియు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ బ్లడ్ రైన్లో అధిక శాతం ఎర్రటి కణాలు ఉండటం వల్ల ఈ వర్షం ఎర్రగా ఉందని అక్కడ జరిగిన ప్రాథమిక పరీక్షలో తేలింది. అయితే ఈ వర్షం గురించి మరింత లోతైన పరీక్షలు చేయడానికి ఆ వర్షపు శాంపిల్స్ని సెంటర్ ఫర్ ద ఎర్త్ సైన్స్ స్టడీస్ CESS వారికి పంపించారంట. ఆ సంస్థ వారు చాలా పరీక్షలు చేసి ఒక రిపోర్ట్ను ఇచ్చారంటండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఆ వర్షపు నీటిలో ఉప్పు శాతం లేదని, దానికి బదులు మాగ్నీస్, టైటానియం, క్రోమియం మరియు కాపర్ లాంటి పదార్థాలు ఉన్నాయని చెప్పారు. ఇదే సంస్థ వారు ఇంకొక థియరీని కూడా చెప్పారు. అదేమిటంటే భూమి మీదకు వచ్చిన ఉల్కలు పేలిపోవడం వల్ల వచ్చిన పొడి మొత్తం మబ్బులో కలిసి రసాయనిక చర్య జరగడం వల్ల ఈ రకమైన వర్షాలు కురిశాయని చెప్పారు. అయితే ఈ వర్షం పడిన ప్రాంతం మాత్రం చాలా తక్కువ. ఈ వర్షం పడ్డ ప్రదేశాలలో ఉన్న చెట్ల మీద బూడిద రంగు మచ్చలు వచ్చాయంటండి. ఈ విషయం మీద ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ CESSతో కలిసి మళ్ళీ కొన్ని ప్రయోగాలు చేసి ఇంకొక రిపోర్ట్ ఇచ్చిందంటండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఈ ఎర్రటి వర్షంలో ఒక రకమైన ఫంగస్ లాంటిది ఉన్నదని, ఈ రకమైన ఫంగస్ సముద్రాలలో మరియు నీటితో ఎక్కువగా మునిగి ఉండే ప్రాంతాలలో ఉంటుందని చెప్పారు. ఇదండి బ్లడ్ రైన్ మరియు దాని గురించి విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.